హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బొంబాయి చట్నీ చేస్తున్నాను. ఆనియన్స్, టమోటో, తెల్లగడ్డ, శొంఠి, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, కరివేపాకు, ఉప్పు, శనగపిండి, ఆయిల్, సాసులు, జీలకర్ర. ఇందుకు కావలసిన వస్తువులు: ముందుగా శనగపిండిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలిపి బాగా పెట్టుకోవాలి, లంప్స్ లేకుండా. తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులోకి కాస్త ఆయిల్, అది బాగా వేడయ్యాక జీలకర్ర, సాసులు యాడ్ చేసుకోవాలి. అది బాగా చిట్లాక అందులోకి మనం చెక్క, లవంగాలు 4 మొగ్గలు వేసి పెట్టుకోవాలి. అది అయిన తర్వాత పచ్చిమిర్చి కాస్త వేసుకోవాలి. శొంఠి, వెల్లుల్లి అనేది మనం ముందే దంచి పెట్టుకోవాలి. దాన్ని యాడ్ చేసుకొని శొంఠి, వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక టమోటోలు కట్ చేసి పెట్టుకున్న టమోటో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి. బాగా టమోటో ఫ్రై అయినాక ఏదైతే మనం శనగపిండి కలిపి పెట్టుకున్నామో కన్సిస్టెన్సీకి తగినంత శనగపిండికి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఏదైతే మనం ఇప్పుడు వండుకుంటున్నామో దానిలోకి యాడ్ చేయాలి. కాస్త వాటర్, దానికి తగినట్టు కొద్దిగా పించ్ ఆఫ్ పసుపు, సాల్ట్, మన రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపెట్టుకొని కొద్దిగా ఆ సాంబార్ అనేది ఉడకాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తే అయిపోయింది మనం చేసిన బొంబాయి చట్నీ. దీనినే శనగపిండి చట్నీ కూడా అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.